ఇంకొక పెద్ద ముఖ్య సమస్య కడప నియోజకవర్గానికి అక్రమ నిర్మాణాలు. ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రోడ్లు ఎంక్రోచ్ చేసుకోవడం వల్ల ఈ కాలువల పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. ముందుకు ఈ యొక్క మెట్టు తీసుకురావడము, ఈ కాలువలు డ్యామేజ్ చేయడం వల్ల దానివల్ల కూడా ఈ అపరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంది. సో కాలువలని ప్రాపర్గా వాటిని ఫ్రీగా పెట్టి వాటి నుంచి ఈ యొక్క వ్యర్థాలు పోయే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు అక్రమ నిర్మాణాలు చేయొద్దండి. ప్రభుత్వానికి కార్పొరేషన్కు సహకరించండి. ఏదైనా కానీ పర్మిషన్స్ తీసుకొని మీరు కట్టుకోండి ఇల్లులు. అలాగనే ఎవరన్నా కట్టుకున్నా కూడా దాని మీద కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఒక క్రమబద్ధీకరణ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే ఈ యొక్క అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా ఎవరన్నా వేసింటే కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి. ఎందుకంటే దానికి ప్రాపర్గా రోడ్డు విడుతులు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తేనే బిల్డరు మీరు కొనుక్కోండి. వాళ్ళు ఇల్లు కట్టి వెళ్ళిపోతే అక్కడ ఆ చిన్న ఏరియాలో కాలువలు గిలువలు వాళ్ళు వేయకపోతే అపరిశుభ్రత కానీ సమస్యలు కానీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఇల్లు కొన్నవాళ్లే. బిల్డరు డబ్బులు చేసేసుకొని వ్యాపారం చేసేసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ సమస్యను ఫేస్ చేయాల్సిన వాళ్ళు సామాన్య ప్రజలు. సో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్లో మాత్రము మీరు ఎవరు కొనొద్దండి. మీరు సొంతంగా కట్టుకునేది కూడా పర్మిషన్స్ తీసుకొని కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా కట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఫుల్ కట్టేసేసుకొని కాలువలకు స్థలాలు లేకుండా, ట్రాన్స్ఫార్మర్స్కి స్థలాలు లేకుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలువలో దింపేసి కట్టేస్తున్నారు. దానివల్ల మనకే సమస్యలు వస్తున్నాయి. దీని ప్రకారం కూడా ప్రజలు అందరం కలిసి చేయూతగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఆదాయ పన్నుకు సంబంధించిన ట్యాక్సెస్ సంబంధించింది కూడా ఏ విధమైన షార్ట్ మెథడ్ ఎదుక్కోకండి. ప్రతి ఒక్కరూ పన్నులు క్రమంగా కట్టాల్సిన అవసరం ఉంది. అలాగనే కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారులు ఇక్కడున్న పాత ప్రభుత్వం సంబంధించిన నాయకులతో కమ్ముక్కయ్యి ఈ యొక్క కొంతమందికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకి ట్యాక్స్ వేయకుండా వాళ్ళ బిల్డింగులకి ముందుకెళ్తున్నారు. అలాంటివి కూడా దాదాపు ప్రజల దగ్గర నుంచి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రాలు వచ్చినాయి. వాటిని కూడా కొన్ని మచ్చుకు వాళ్ళని అడిగినాము, ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయట్లేదు, ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయకుండా మీరు ముందుకు పోతున్నారని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైనా రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో మీరు కొమ్ము కాసి ఇబ్బంది పడేది అధికారులే. తప్పకుండా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అది నిన్న చెప్పడం జరిగింది గట్టిగా. మీరు ఏదో మీకు ఇన్ని రోజులు ఈ కార్పొరేషన్లో ఒక్కొక్క అధికారి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాతుకుపోయేసి ఒక వర్గాన్ని కాపాడుకుంటూ పవర్లో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ కార్పొరేషన్కి నష్టం చేస్తున్నారు, కడప నియోజకవర్గానికి నష్టం చేస్తున్నారు, కడపలోని ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మీద దాడి చేసి మరీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద వాళ్ళు నాయకులు, పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు, పవర్ సపోర్ట్ ఉన్న వాళ్ళకు మాత్రము చక్కగా వేవ్ చేసేసి వాళ్ళకి ట్యాక్స్లు అనేది ఏమి వేయకుండా మాఫీ చేసుకుంటా అసలు ఆ బిల్డింగ్కి ట్యాక్స్లే వేయకుండా పరిస్థితులు కూడా ఈరోజు కడపలో ఉన్నాయి. అసలు అలాంటి వాటిలన్నింటినీ ఇప్పుడు కంప్లీట్గా 1 మంత్ టైం ఇచ్చినాము. ఏ బిల్డింగ్లకి ఇంకా ట్యాక్స్లు వేయలేదు, ఏ బిల్డింగులని వీళ్ళను మాఫీ చేసేసి పక్కకు దొబ్బినందుకు అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రజలు ఎంతో నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళ నమ్మకాన్ని ప్రకారము నిలబెట్టుకుంటూ పని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క 1.5-2 నెలలకు ఈ రివ్యూ మీటింగ్స్ చేస్తున్నాము కార్పొరేషన్ సిబ్బందితో కానీ మిగతా అధికారులతోని. తదనుగుణంగా నెక్స్ట్ 1 మంత్కు మాకు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. మళ్ళీ 2 నెలలకి మళ్ళీ రివ్యూ మీటింగ్ జరుగుతాము. ఈ మీటింగ్లో జరిగిన విషయాలు ఎంతవరకు మనం సక్సెస్ అయినాము, ఎంతవరకు మనం రీచ్ అయ్యా దాని మీద రివ్యూ జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే సమస్యలను కూడా అప్పుడు సమీక్షించి చర్చించి డెఫినెట్గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటూ ఒక మంచి కడప, స్వచ్ఛమైన కడప, ఒక ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా, ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.
అది ఎంతవరకు డిపార్ట్మెంట్ పరంగా ఎందుకు ఇచ్చారో ఇంత అర్థం కాదు సార్. ఎవరు ప్రజలు కొనుక్కుంటున్నారో ఇండివిజువల్ కస్టమర్, చెప్తున్నారు. నో ఇండివిజువల్ కస్టమర్ పర్మిషన్ వచ్చిన పేపర్లు అనేది చూడాలా. కొన్న వాళ్ళు, కొనబోయే వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, అంత ఇన్నోసెన్స్ అవసరం లేదు. మనకు ఈ యొక్క లేఅవుట్ కి పర్మిషన్ ఉందా లేదని సదరు బిల్డర్ ని కానీ కాంట్రాక్టర్ కానీ అడిగి ఆ పేపర్లు డాక్యుమెంట్ మనం చూసుకొని కానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ జోలికి మీరు పోవద్దండి. ఎందుకంటే రేపు ఇబ్బంది పడేవాళ్ళు కొన్న వాళ్ళు మాత్రమే. బిల్డర్ వెళ్ళిపోతాడు, వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతాడు, ఆయన క్యాష్ చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ తర్వాత అక్కడ ఉన్న రోడ్లు ఎవరు వేస్తారు, కాలువలు ఎవరు వేస్తారు? ఈ రోజు కడపలో ఎన్ని కాలనీలలో రోడ్లు లేవు, కాలువలు లేవు, ఇల్లులు అయితే కట్టేసుకున్నారు. కాలువలు వేసారా? కానీ వాళ్ళు ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళు సదరు అమ్మాలనుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, దీనికి కార్పొరేషన్ దగ్గర నుంచి పర్మిషన్ ఉందా లేదని కనుక్కోవాల్సింది కొనాలనుకున్న వాళ్ళు. 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు పెడతామనుకున్నప్పుడు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సదరు కన్జ్యూమర్ వినియోగదారుడి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.